హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. అందరూ బాగున్నారా? వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? నా పేరు నందిని అండి. నా పేరు చెప్పలే కదా ఇంతవరకు మీకు. మనం ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కొబ్బరి చాలా ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి. దాంతో ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి నేను. అంటే 4 చిప్పలు. మంచిగా కొబ్బరి అంతా తీసేసి టెంక నుంచి ఈ విధంగా పీసెస్ సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ పొట్టు వద్దనుకుంటే పొట్టు తీసేసుకోవచ్చు. దీనిపైనది 4 ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా ఏం కాదండి, కొంచెం తురుముకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా పట్టుకోవాలి. ఆ విధంగా పట్టుకున్న కొబ్బరిని మనం ఒక కప్పుతో కోల్చుకోవాలి. ఎన్ని కప్పులు అవుతుందో కోల్చుకున్నాక మనం క్లారిటీగా బెల్లం అనేది వేసుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది. నేను 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను కదా, 4 కొబ్బరి చిప్పలకి ఒక పెద్ద కప్పున్నర అయిందండి. దాన్ని కోల్చుకున్నాను నేను. అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా మంచిగా కరగాలి. గంటెతో కలుపుతూ ఉంటే ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా అంతా కరగాలి, బెల్లం ఏమి ఉండద్దు. ఈ విధంగా కరిగినప్పుడు మనం తీసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి పొడి కొంచెం ఫ్రై చేద్దామండి. ఫ్రై చేయడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం కరగాలి. నెయ్యి కరిగినాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, ఆ కొబ్బరి పొడి ఇందులో వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 6-7 నిమిషాలు సరిపోతుంది ఇది ఫ్రై అవ్వడానికి. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన కూడా లేకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. మా రెసిపీస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మంచి ఎనర్జీ వస్తుందండి. మరిన్ని రెసిపీస్ చేయడం కోసం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న పాకాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకోవాలి. ఈ పాకం అంతా కొబ్బరి పొడికి మొత్తం మంచిగా పట్టాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. మంట సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలలో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి, అంతా మంచిగా దగ్గర కావాలి. అప్పుడే మంచిగా కొబ్బరి లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం కొంచెం కొబ్బరిని కొంచెం చల్లగా అయినాక కొంచెం చేత్తో పట్టుకోవాలండి. కొంచెం చేత్తో పట్టుకొని ఉండలాగా చుడితే అప్పుడు అది ఉండ చుట్టుకుంటే కొబ్బరి లడ్డు పర్ఫెక్ట్గా చుట్టుకోవడానికి వస్తుంది. ఈ విధంగా చేత్తో తీసుకొని కొంచెం ఈ విధంగా ఉండ చుట్టుకుంటే మనకి చేతికి అంటకుండా ఉండ బాగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని అది కొంచెం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాలు చల్లారితే చల్లగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో ఉండలు చేసేసుకోవచ్చు. ఇది కొబ్బరి కదా అండి, ఆయిల్ బాగా ఉంది అందులో, అందుకే ఈ విధంగా చేతికి ఆయిల్ అంటుతుంది. ఇందులో నెయ్యి అలాంటిది ఏమి యాడ్ చేయలేదు. కొబ్బరి వేపేటప్పుడే నెయ్యి వేసాను అంతే, తర్వాత నేను వేయలేదు. అన్నీ ఇదే విధంగా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కొబ్బరి ఉండలు చేసేసుకోవచ్చు.
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది ఈ విధంగా ఒక 1 వీక్ వరకు ఉంటాయండి. ఇవి స్టోరేజ్ చేసుకోవచ్చు 1 వీక్ వరకు. అన్నీ ఇదే విధంగా కొబ్బరి ఉండలు చుట్టుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా బాగా తింటారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే మంచిగా కుదురుతుందండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కొత్తగా పెట్టిన ఛానల్ కోసం కొంచెం సపోర్ట్నివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.